అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి మళ్ళీ ఇప్పుడు ఇక అవతల పార్టీని ఖాళీ చేసే పనిలో పడ్డారు. మొన్నటిదాకా కాంగ్రెస్ని ఖాళీ చేసే పనిలో పడ్డటువంటి బీఆర్ఎస్ చివరికి 2 టర్మ్స్ అధికారంలో ఉండి తను గద్దె దిగింది. అప్పుడు అనేక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లన్నీ బీఆర్ఎస్ వశమైనవి. కాంగ్రెస్ గెలిచినా కూడా బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని తీసుకున్నారు వాళ్ళందరినీ. ఇప్పుడు అట్లాగే రివర్స్ జరుగుతుంది. బీఆర్ఎస్ గెలిచిన పూర్తి మెజార్టీతో గెలిచిన ప్రతి చోట కూడా ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళల్లోనే చిలికలు వచ్చి కాంగ్రెస్ వైపుకి వచ్చేసి మేయర్లను దించేయడం, మున్సిపల్ చైర్పర్సన్ దించేసేయడం, పదుల సంఖ్యలో మున్సిపాలిటీలు ఇప్పుడు కాంగ్రెస్ వశమవుతున్నాయి. ఇదే కాకుండా ఇప్పుడు కొత్తగా చేరికలు కూడా ప్రారంభమవుతున్నాయి. రేవంత్ రెడ్డి సమక్షంలో బొంతు రామ్మోహన్, మాజీ మేయర్ బీఆర్ఎస్ నాయకుడైన బొంతు రామ్మోహన్ చేరుతున్నారు. అట్లాగే ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ శ్రీలత, శోభన్ రెడ్డి వీళ్ళు కూడా ప్రస్తుతం రేవంత్ సమక్షంలో పార్టీలో చేరడం ప్రారంభమైంది. ఇక చేరికలకి ద్వారాలు తెరిచారు కాబట్టి ఇక బీఆర్ఎస్ ఏ మేరకు ఖాళీ అవుతుంది అన్నటువంటిది చూడాలి. ఎందుకంటే బీఆర్ఎస్లో ఒక అవకాశం వచ్చి ఆగిపోయిన వాళ్ళందరూ ఇప్పుడు ఇటుకు వచ్చేయడానికి సిద్ధపడుతున్నారు.